ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. సర్వభూత హృదయాంతర్వర్తి. ఒక దినము భక్తుడొకడు మసీదునందు బాబా పాదముల నొత్తుచుండెను. గోడపైనున్న బల్లి ఒకటి కిచకిచమని సద్దుచేయుచుండెను. పాద సంవాహకుడు బాబా, బల్లి పలుకులకు ఒక శాస్త్రము కలదు కదా, ఆ బల్లి పలుకుల భావమేమి అని అడిగెను. అందులకు బాబా, ఆ బల్లి చెల్లెలు ఔరంగాబాదు ఎందు కలదు, అది ఇప్పుడిచ్చటకు రాగలదు అను సంతోషము ఆపుకొన జాలక బల్లి సద్దు చేయుచున్నది అనెను. ఆ భక్తునకు బాబా పలుకులు వింతగా తోచి కడుపుబ్బా నవ్వెను. అంతలో ఒక ముస్లిం భక్తుడు ఔరంగాబాదు నుండి బాబా సందర్శనార్థమై అశ్వారూఢుడై వచ్చెను. ప్రయాణపు బడలికచే డస్సిన గుర్రమునకు దానా పెట్టుటకై తా తెచ్చిన సంచీ మూతిని విప్పెను. చెంగున ఒక బల్లి సంచీ నుండి బయటకు దుమికి గోడపైకి ఎగబ్రాకి చెల్లెలని గాంచి సంబరమున కౌగులించుకొనినది. బహుకాల సమావేశమున కలిగిన ఆనందముచే అన్యోన్యాలింగనము ఒనరించుకొనినవి, తోకలూపుచు ముద్దులాడినవి. మసీదునందున్న వారెల్లరూ అక్క షిరిడీ అందుండుట, చెల్లెలు ఔరంగాబాదు నందుండుట, ఆ రెండిటి మేలు కలయిక మున్నగున్నవి తెలియుట అన బాబా సర్వజ్ఞుడు, త్రికాలవేది, సర్వభూత హృదయాంతర్వర్తి. చీమ పారాడుట, ఆకు కదులుట, లోకము పోకడ సాయి సంకల్పముననే జరుగుచున్నవి అని వారు గుర్తెరిగిరి. సకల సాధుస్వరూపుడు. నాందేడులో రతన్జీ అనునతనికి మగ సంతానము లేకుండినది. సకల ఐశ్వర్య సంపన్నుడు అగు అతనికి సంతాన లోపము సంతాపకరముగా నుండినది. దాసుగను మహారాజుతో అతడు తన మనోవ్యధ ఎరుకజేసెను. షిరిడీ యందు వెలిసిన సాయి భగవానుని మించిన దేవుడు లేడు. నీవా ప్రభువును ఆశ్రయించిన నీ మనోభీష్టం ఈడేరగలదు అని వక్కానించెను. గుడ్డల మిల్లులు, పంట పొలములు, పండ్ల తోటలు, వ్యాపార వ్యవహారములచే అతడు షిరిడీ వెనువెంటనే వెళ్ళుటకు వీలు దొరికినది కాదు. పండ్లు, పూలమాలలు, 5 రూపాయల దక్షిణ సాయిబాబాకు సమర్పించుటకు ఉబలాటము పొందుచుండెను. నాందేడునందు మౌలీ సాహెబ్ అను సాధుపుంగవుడు కలడు. రతన్జీ ఒక దినము మౌలీ సాహెబును విందు భోజనముచే సంతృప్తి గావించినాడు. అటు పిమ్మట కొలది దినములకు షిరిడీ వెల్లుటకు తటస్థించినది. బాబాకు పూలమాలలు, మేలురకపు పండ్లను సమర్పించి 5 రూపాయల దక్షిణ నొసగెను. బాబా, నాకిదివరలో నీ వలన 3 రూపాయల 87 పైసలు ముట్టినవి. 1 రూపాయి 13 పైసలు మాత్రమే నీవు మసీదు మాయికి బాకీ పడి ఉన్నావు అని అంత మాత్రమే దక్షిణగా పరిగ్రహించి రతన్జీని ఆశీర్వదించినారు. రతన్జీ తన షిరిడీ యాత్రా వివరములను దాసగనకు పూసగుచ్చినట్లు వివరించినాడు. అయినను ఇంతకు పూర్వము షిరిడీ వెల్లుట ఏమి, బాబాకు 3 రూపాయల 87 పైసలు దక్షిణ చెల్లించుట ఏమి అనునది అతనికి దాసగనకును అనూహ్యముగా నుండినది. ఒక దినము లెక్కలు జమా ఖర్చులు చూచుకొను సందర్భమున మౌలీ సాహెబ్ కేర్పాటొనరించిన విందునకు అయిన ఖర్చు 3 రూపాయల 87 పైసలు అని తేలినది. ఒక మౌలీ సాహెబ్ మాత్రమే కాదు, సాయి సకల సాధు స్వరూపుడని రతన్జీకి అవగతమైనది. ఓం సాయిరామ్. జై గురుదత్త. శ్రీ గురుదత్త.